గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఆప్షన్ బయ్యర్ తెలుగు. ఇవాళ నిఫ్టీ అయితే 61 పాయింట్స్గా అప్ అయి 25,522 దగ్గర క్లోజ్ అయింది. సో ఇవాళ మార్కెట్ ఓపెన్ అయిన దగ్గర నుంచి రెండు సైడ్లో అయితే ఇచ్చిపడేసింది గట్టిగానే. సో మార్కెట్ ఓపెన్ అయింది అండ్ అక్కడి నుంచి ఒక మంచి బుల్లిష్ మూమెంటం అండ్ ఆఫ్టర్ దట్ ఒక చిన్న పుల్ బ్యాక్ వచ్చింది. సో ఇక్కడ నేనైతే కాల్స్ని బై చేశాను. 9:24 అరౌండ్ 9:30 అరౌండ్ కాల్స్ని బై చేశాను. సో ఆఫ్టర్ దట్ ఇక్కడ రెసిస్టెన్స్ ఫేస్ చేసి కిందికి వచ్చింది. బట్ నేనైతే ఈ సపోర్ట్ని బ్రేక్ చేసి కిందికి వస్తే, ఈ డేలోస్ని బ్రేక్ చేసి కిందికి వస్తే ఎగ్జిట్ అయిదాం అనుకున్నాను. బట్ అవ్వలేదు. సో అలానే హోల్డ్ చేయాల్సి వచ్చింది ట్రేడ్ టిల్ 3 o'clock. సో ఆఫ్టర్ అరౌండ్ 250 దగ్గరగా మనకు ఒక స్ట్రాంగ్ బ్రేక్అవుట్ వచ్చి మంచి మూమెంటం వచ్చేసి మనం అనుకున్న విధంలో మార్కెట్ అయితే మూవ్ అయిపోయింది. బట్ ఇదే మూవ్ నేను ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేశాను మార్నింగ్ 10 o'clockకి. బట్ లేట్గా వచ్చింది మూవ్. బట్ మనం అనుకున్నట్లే వచ్చేసింది. బట్ లాంగ్ ట్రేడ్ అయితే ఈరోజు తీసుకున్నాను. బట్ 9:30 నుంచి ఆల్మోస్ట్ 3 o'clock వరకు ట్రేడ్ హోల్డ్ చేయాల్సి వచ్చింది. సో ఇక్కడ ఒక రెసిస్టెన్స్ ఉంది కాబట్టి నేను ట్రైలింగ్ స్టాప్ లాస్ని ట్రైల్ చేసుకున్నాను. హిట్ అయిపోయింది ట్రైలింగ్ స్టాప్ లాస్. బట్ కొంచెం డిసప్పాయింట్ అయ్యాను. ఈజీగా మనకు 60-70 పాయింట్స్ ట్రేడ్ ఇది. బట్ మనం ఒక 20 పాయింట్స్లో 16-17 పాయింట్స్లోనే ఎగ్జిట్ అవ్వాల్సి వచ్చింది బికాస్ ఆఫ్ ట్రైలింగ్ స్టాప్ లాస్. సో అంత లాంగ్ వెయిటెడ్ ట్రేడ్ పెద్దగా వర్త్ అనిపించలేదు నాకైతే. బట్ ఇట్స్ ఫైన్, జరుగుతుంటాయి. బట్ వెయిట్ చేసిన దానికైతే వర్త్ ఉంది కొంచెం. ఈరోజు నేను అనుకున్నట్లయితే మార్కెట్ మూవ్ అయింది. నేను పెద్దగా ప్రాఫిట్ తీయలేకపోయినాను, కానీ నా వ్యూ అయితే మాత్రం 100% కరెక్ట్ అయిపోయింది. బట్ ఈ మూవ్ నేనైతే 10 o'clock ఎక్స్పెక్ట్ చేశాను. బట్ అరౌండ్ 3 o'clock వచ్చింది. సో ఐమ్ హ్యాపీ. అండ్ ప్రీవియస్ వీడియోలో మాట్లాడుకున్నట్లయితే ఇక్కడ ఒక బుల్లిష్ ఫ్లాగ్ ప్యాటర్న్ వస్తుంది అని చెప్పి నేనైతే చెప్పాను ఇంతకు ముందే. సో ఇక్కడ బ్రేక్అవుట్ వచ్చి రీటెస్ట్ అయినాక తీసుకోమని చెప్పాను. సో బ్రేక్అవుట్ అయితే వచ్చేసింది మనకి 1 hour క్యాండిల్లో మంచి బ్రేక్అవుట్ వచ్చింది. సో కాల్ సైడ్ అయితే తీసుకోవచ్చు. కొంచెం ఇట్లా పుల్ బ్యాక్ వచ్చి 25,496-500 ఆ బిట్వీన్లో ఉన్నప్పుడైతే కాల్స్ తీసుకుంటే మనకు కొంచెం మంచి రిస్క్ రివార్డ్ దొరుకుతుంది అనమాట. సో నేనైతే ఇలా అనుకున్నాను. సో మంచి మూమెంటం అయితే ఉంది మార్కెట్లో ఈరోజు ఆఫ్టర్నూన్ సెషన్. సో మార్నింగ్ అయితే చాలా కన్సాలిడేట్ అవుతుంది. రెండు సైడ్లు వాన్ చేసింది మార్కెట్. మనకి చూస్తే పెద్దగా ఏం లేదు, ఓపెన్ అయింది, అక్కడి నుంచి పైకి వెళ్ళింది, మెల్లగా కిందికి వచ్చింది కనిపిస్తుంది. బట్ ట్రేడ్లో ఉండింటే కనుక మీ ఎక్స్పీరియన్స్ వేరేలాగా ఉంటుండే ట్రేడ్లో. అండ్ ఓకే, రేపటికి సపోర్ట్స్ వచ్చేసి 25,430 అండ్ 25,334 మంచి సపోర్ట్స్. అండ్ రెసిస్టెన్స్కి వచ్చేస్తే, సో ఇది ఒక రెసిస్టెన్స్ అనుకోవచ్చా మనము, 25,588. సో దీన్ని ఒక రెసిస్టెన్స్ అనుకోవచ్చు. అండ్ 25,641. సో ఇవి రేపటికి సపోర్ట్స్ అండ్ రెసిస్టెన్సెస్ అండ్ నేను మెయిన్గా చూసే లెవెల్స్. సో నేనైతే రేపు నా వ్యూ అయితే బుల్లిషే. అండ్ రేపు మా కాల్ సైడ్ ఆపర్చునిటీస్కే ట్రై చేస్తాను. బికాజ్ ఫ్లాగ్ ప్యాటర్న్ అయితే మనకి స్ట్రాంగ్గా బ్రేక్అవుట్ వచ్చింది ఇక్కడ, బుల్లిష్ ఫ్లాగ్. ప్రీవియస్ వీడియోలో కూడా మాట్లాడాను. ఓకే ఫ్రెండ్స్, స్టే ట్యూన్డ్. సో మీకు ఆప్షన్ బయింగ్ ఫుల్ కోర్స్ కావాలంటే మన ప్లేలిస్ట్ అయితే అవైలబుల్గా ఉంది. సో వెళ్ళి చూసేయండి.